నేను సారీ సారీ సారీయా? గర్ల్స్ హాస్టల్లో ప్రవేశించి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద చేసి సారీ అంటే సరిపోతుంది అనుకున్నావా? పొరపాటు పడ్డాను. మీరు అనుకోలేదు. మరెవరనుకున్నావు? మా చెల్లి అనుకున్నాను. ఏమిటి, నేను మీ చెల్లెల్లా? మీలాంటి అందమైన ఆడపిల్లని చెల్లి అని పిలిచేటంత మూర్ఖుడు కాను. ఓహో, జోక్స్ కట్ చేయడం కూడా వచ్చానమాట. ఇంకా చాలా వచ్చండి. కాకపోతే పెద్ద మనిషిని కదా, కాస్త సమయం సందర్భం చూసుకుని మాట్లాడుతూ ఉంటాను. మొహం చూస్తేనే తెలుస్తుంది. మీరు కూడా అన్నారా? మా ఫ్రెండ్స్ కూడా అచ్చు ఇలాగే అంటుంటారండి. నీ మొహం చూస్తే చాలుగురు ధన్మని పడిపోతుంటారని. ఎవరు? మీలాంటి అందమైన ఆడపిల్లలు. షట్ అప్. నా కోపం ఏం చేస్తానో తెలుసా? కోపమా? నా ముఖం చూస్తుంటే మీకు కోపం కూడా వస్తుందా? చూడండి, బాగా చూడండి. రామకృష్ణ పరమహంసలో ఉన్న తేజస్సు, వివేకానంద స్వామిలో ఉన్న ప్రశాంతత నా ముఖం చూస్తే మీకు కనిపించడం లేదా? ఇప్పుడు వచ్చానమ్మా. ఇదిగో పొరపాటు ఎవరికి దొరికిపోయాను, వాయించేస్తుంది. సుభాష్ని ఎవరనుకున్నావు? మా అన్నయ్య విజయ్ కుమార్. అలాగా, ఐఎమ్ సారీ. అదేమిటండి, నన్ను కలుసుకోవడం మీకు అంత బాధగా ఉందా? అదే, ఈ సారీ అందుకు కాదండి, మీరెవరో తెలుసుకోకుండా మిమ్మల్ని దూషించినందుకు. సరే గాని ఇంత సడన్ గా వచ్చావేంటనే? క్లోజ్ మీట్ ఉందమ్మా, అందుకే వచ్చాను. అలాగా? ఏ సుభాష్ని కూడా మా కాలేజ్ ఛాంపియన్ తెలుసా? ఈజీ. ఆఫ్ కోర్స్. రేపు గ్రౌండ్స్ లో కలుసుకుందాం. ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. విజయ్ విజయ్. అరే మధు, ఏమిట్రా? ఏమైంది? కుట్ర కుట్ర. జాగ్రత్త గురు, నీ మీద కుట్ర పనిపోతున్నారు. కుట్ర? నా మీద? ఏమిట్రా? ప్రతి ఏడాది నువ్వే ఛాంపియన్ గా వస్తున్నావు అనుకులతో ఆ డివిఆర్ కాలేజ్ వాళ్ళు నీకు అన్యాయం చేయాలని చూస్తున్నారు గురు. చోట నాకెవరు అన్యాయం చేసేది? నా మాట నమ్మగురు, నీ మీదొట్టు. వాళ్ళ మాటలు చాటుగా విని నీ అమ్మాయిని కనుక నీతో చెబుదామని వచ్చాను. సరే, నువ్వేమన్నావు సరిగ్గా చెప్పు. పోల్ జంప్ లో గానీ హై జంప్ లో గానీ నువ్వు గాల్లోకి ఎగురుతూకే సమయంలో ఇసుకలో గాజు పెంకులు వేస్తారట గురు. ఇసుకలో గాజు పెంకులు వేస్తారు? మీరు స్టూడెంట్సా రౌడీలా? ఆ సంగతి వాళ్ళకి చెప్పండి. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఇసుకలో గాజు పెంకులు వేశారు సార్ వీళ్ళు. అబద్ధం సార్, మాకేం తెలియదు. ప్లీజ్ ఆగు. ఈ సంచిలో గాజు పెంకులు ఉన్నాయి, మీరే చూడండి. ఐఎమ్ సారీ మిస్టర్ విజయ్. సహజంగా విద్యార్థుల్లో ఉండే అసూయాద్వేషాలను రూపుమాపడం కోసం, స్పోర్టివ్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. డిఎన్ఆర్ కాలేజీని ఈ ఆటల పోటీల నుంచి బహిష్కరిస్తున్నాను. కమాన్, ఈ ఆటల పోటీలు యథాతథంగా జరగడానికి మీరందరూ సహకరించాలి.
హుర్రే హుర్రే హిప్ హిప్ హుర్రే 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 hip hip hooray 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 hip hip I declare Mr. Vijay Kumar of Government Arts College as Gents Champion. I declare Mr. Subhashini of Avian College as Ladies Champion. Now, ఈ ఉత్సవాల్లో చివరి ప్రోగ్రామ్ కబడ్డీ గేమ్ బిట్వీన్ జెంట్స్ అండ్ లేడీస్. Gents team will be led by Mr. Vijay Kumar. And the ladies team will be led by Miss Subhashini. చెడుగుడు చెడుగుడు చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు చేతైతే కలబడు నిలబడు చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు చేతైతే కలబడు నిలబడు పట్టుకో 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 వాటేసుకో చెడుగుడు 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 తక్కువ తక్కువ తలబడు తలబడు దమ్మంటే కలబడు నిలబడు దమ్మంటే కలబడు నిలబడు తక్కువ తక్కువ తలబడు తలబడు దమ్మంటే కలబడు నిలబడు దమ్మంటే కలబడు నిలబడు మూసుకో 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 మూసేసుకో
అత్త కూతుళ్ళు వచ్చారమ్మా మరదళ్ళు, పట్టారంటే పడుచోళ్ళు రాలేనమ్మా మీ పళ్ళు. చక్కని చుక్కకు చక్కల గింతల చిక్కం పడితే చిక్కంట, పైసా తేలేదాకా ఆయాసాలే ఆ పంట. చడుగుడు 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 తక్కు తక్కు దడబడు దడబడు దమ్మంటే తలబడు నిలబడు దమ్మంటే తలబడు నిలబడు. అరే చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు, చేతైతే కలబడు నిలబడు. మూసుకో 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 మూసేసుకో. తప్పే ఆడాళ్ళు పట్టేరమ్మ కౌగిళ్ళు, నోరే ఊరు దాటిందంటే జారేనమ్మ కుచ్చిళ్ళు. అందం వలచి పందెం గెలిచి చేయించేస్తాం కసరత్తు. చెగుడు 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 చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు, చేతైతే కలబడు నిలబడు. పట్టుకో 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 పట్టేసుకో. ఏవే ఎక్కడ తిరిగొస్తున్నావు? మీ అన్నయ్య గొప్పతనాన్ని ఊరందరికీ చెప్పొస్తున్నావా? ఏ చెట్టు లేని చోట ఆవదం చెట్టు మహావృక్షం అట. అలాగే మీ అన్నయ్య కూడా సరైన పోటీ లేక ఛాంపియన్ అయ్యాడు తెలుసా? అలా చూస్తూ నించుంటావే, కాస్త వచ్చి హూక్ పెట్టు. మీ అన్నయ్య ఎప్పుడు వెళ్తున్నాడో నీకు చెప్పాడాను? ఈ రోజే. మీరా? ఏమిటిది? ఏమిటి దొంగ నాటకం? ఐఎమ్ సారీ, మా చెల్లెల కోసం వచ్చాను. ఈలోగా మీరు హుక్స్ పెట్టమంటే. ఈ చెల్లెలు ఒకటి బాగా దొరికింది మీకు. ఇప్పుడు ఏమైందండి అలా కసుకుంటారు? మీ అందాన్ని చూసానే గాని నేనేం చెడ్డ పని చేయలేదుగా. కారు మబ్బు లాంటి మీ జుట్టు, కాటుక పిట్ట లాంటి మీ కళ్ళు, పారాతి శిల్పం లాంటి మీ ఒళ్ళు. వా వా ఐ మీన్ ఎవరికి మాత్రం చూడబుద్ధి కాదు. ఏమిటి మౌన సందేశమా? అబే ఈ రోజు ఊరికి వెళ్తున్నాను కదా, నీకు చెప్పేద్దామని వచ్చాను. నీ ఎగ్జామ్స్ అవగానే తిరిగి వచ్చి నేను తీసుకెళ్తాను. ఇదేం బుజ్జి పాపనుకున్నారా తీసుకువెళ్ళడానికి? నేను ఇక్కడ రైలు ఎక్కిస్తాను, మీరు అక్కడ రిసీవ్ చేసుకోండి. ఆడపడుచులాగా మీరు దాన్ని ఆదరిస్తానంటే నాకు అంతకంటే కావాల్సిన ఉంది. థ్యాంక్ యూ. వస్తానమ్మా. డాడీ ఎన్నిసార్లు అడిగినా ఇంతవరకు నాకు పిన్నిని చూపించలేదు. ఈ సంవత్సరంతో నా చదువు పూర్తవుతుందిగా. నువ్వు పిన్ని నేను ముగ్గురం కలిసి హాయిగా ఉండొచ్చు కదూ? This is from 443126. Book an urgent call to Guntur 5134 PP Subhashini. Yes for student. Urgent. సుభాషిణి అంటున్నారు, ఎవరిది? అది మనిషి పేరు కాదు, ఒక సంస్థ పేరు. వాళ్ళకి మనకి చాలా లావాదేవీలు ఉన్నాయి. జ్యూస్ తీసుకోండి. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే, పెలికాడే చరచన ఉంటే, చెప్పలేని ఆయి ఎంతో. తెలుగు గంగ రాదేమి? ఇది మద్రాసా మచిలీపట్నమా? నానా నానా రాదా? ఏమైంది? ఈ కుళాయిలో నీళ్లు రావటం లేదు. కుళాయి కాదు, కుళాయి. కుళాయి 4 పడతాయి. సరే, అందులో నీళ్లు రావటం లేదు. నీళ్లు కాదురా, నీళ్లు. నీళ్లు 4 మడతాయి. సరే, అవే రావటం లేదు. రాకపోతే నేనేం చేయను? మనం తొందరగా బయటకు వెళ్ళాలి. వచ్చేసాయి.
కొంతమంది ఒక పూట అన్నంతో సరిపెట్టుకున్నట్టు నేను సగం చానంతో సరిపెట్టుకున్నా. చెడిపెట్టుకో. సుభాష్ని నేనమ్మా డాడీని కులాసగా ఉన్నావా? డాడీ బానే ఉన్నాను. పరీక్షలు కూడా అయిపోయాయి. వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళు. అలాగేనమ్మా, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానమ్మా. సరేనమ్మా, మీ నాన్నగారితో చెప్పు 2 లారీలు లోడ్ చేసి పంపించమని నేను ఇక్కడ అన్లోడ్ చేసుకుంటాను. నేను ఇక 60 లోపు పెట్టేస్తున్నాను. హలో హలో నాన్న, మామయ్య ఎప్పుడు ఫోన్లో సుభాషినితో మాట్లాడతాడు. ఎవరా సుభాషిని? అబ్బా సుభాషిని కాదురా, శుభా శుభా. బాకి ఒత్తుంది. గోడకి మేకొట్టినట్టు అక్షరం కింద మేకొట్టాలి. కొడి చెప్పు, కొడి చెప్పు. నువ్వు పెద్దోడు, నిన్ను కొట్టడం బాగుంది నాన్న. నన్ను కాదురా, నన్ను కాదు. అక్షరానికి మేకొట్టి చెప్పాలి. చెప్పు. సుభాషిణి, సుభాషిణి. సుభాషిని, సుభాషిని. చాలే. అబ్బా, పేరుదే ఉంది, పేరు తర్వాత వస్తుంది కానీ ఆ పేరు వినగానే మామయ్య ముఖం ఎకసిస్తుంది ఏంటి? నీకు భాష నేర్పేసరికి నాకు శోషస్తా ఉంది. ముఖం ఏంట్రా ముఖం? ముఖము కాకి మేకుంది, కొట్టి చెప్పు. వికసించుట కాదు, వికసించుట. దీని మేకు లేదు, కొట్టకుండా చెప్పు. సరే, నువ్వు ఎక్కడ కొట్టమంటే అక్కడ కొట్టాను కానీ ముందు ఈ విషయం చెప్పు. అదా, నీకొచ్చిన అనుమానమే ఈ మధ్య నాకు వచ్చిందిరా. అందుకే గూఢచారి చర్య మొదలు పెట్టబోతున్నాను. గూఢసారిగా నేను రే కోట్లింగం సుపుత్ర, గూఢసారి కాదురా, గూఢచారి. ఢాకి మేకుంది, కొట్టి చెప్పు. గూఢసారి రే సారి. ఇదిగో మన ఇద్దరికి మేకొట్టి వెళ్ళిపోతున్నాడు. బావగారు ఆగండి, ఆగండి, ఆగండి. విషయం ఏమిటో చెప్పు, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాను. మీకే కాదు, మాకు అర్జెంట్ పనులు ఉన్నాయి. ఇప్పుడు మామయ్య చేతికన్నా వచ్చారేంటి? పొద్దున్నే మామూలుగానే వచ్చారు, మామూలుగానే పలారం తీసుకున్నారు, మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. మరి మా మామూలేటి? తర్వాత ఇస్తాం. ఏమిటండి మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడానికి పుచ్చుకోవడానికి మేము ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులమా? ఆగండి. ఇక మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఎందుకు లేటు? మరి నా మామూలు కొట్టలేసాను రా. మేనేజర్ సార్, గత వారం నుంచి కార్నర్ రూమ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయేమిటి? అవండి, అవి ఆ అబ్బాయి గారి పేరు మీద బుక్ చేసుకున్నాయండి. ఎరా, నీ పేరు మీద బుక్ చేసుకున్నాయంటే ఏమిటి? అట్లాంటి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు నాన్న. ఇదిగో ఈ లెక్కలని మామయ్య చూసాడంటే ఈ హోటల్ స్థాయిలకు కూడా మనం రానీయడు. ఇదిగో నువ్వు నాతో నిజం చెప్తే నేను దొంగ లెక్కలు రాసి మామయ్య చూపెడతాను. చెప్పు నాతో, చెప్పు చెప్పు. అమ్మాయిలు పెడుతున్నా. చిచ్చి 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 వెధవా, అమ్మాయిలు వ్యాపారం చేస్తున్నావా? అట్లా తీర్చి పారేస్తావేంటి? అమ్మాయిల వ్యాపారం అంటే ఏంటో తెలుసా? కూసున్న చోట నుంచి లేకుండా బోల్డ్ అంత డబ్బు సంపాదించొచ్చున్నా. అవును సార్, అబ్బాయి గారు చెప్పింది నిజం. నువ్వు నోరు మూయవయ్యా. వాడికి వర్తస్ పలికే ఉంటే ఈ హోటల్ వ్యభిచారణాల కింద మార్చేస్తాడు. అదే నా ఆశయనన్నా. ఈ హోటల్ గదుల నుండి అమ్మాయిలు పెడితే ఎంత వస్తుందో తెలుసా? ఏడ్చేవులే. అలాగే జరిగితే కుష్టుడు పుట్టిన చోటుకు నువ్వు, కౌన్సిల్ సత్యం చోటుకు నేను చావాల్సి వస్తుందిరా. నాన్న, నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు లెక్కలు చెట్టుకో, నేను వస్తాను. తూతుకుంటాను లేరా, తూతుకుంటాను. ఏదన్నా బళ్ళు పడేస్తాను. హాయ్ దోస్త్. గురు తీసుకొచ్చావా? ఇచ్చాను. ఏరి రూమ్స్ లోకి వెళ్ళిపోయారు. మా నాన్నకు తెలిసిపోయింది గురు. తెలిస్తే ఏమిటి? ఇది మన ఇద్దరం కలిసి చేసే వ్యాపారం. ఇందులో సంపాదించినంతగా మన ఇద్దరం సంపాదించాలని చెప్పాగా. ఆలోచించకు, రూమ్ లోకి రంబొస్తుంది, జాగ్రత్తగా పూలా చూసుకోవాలి. పో మరి. నాదే కదా, నీకోసమే సెకవరులాగా ఎదురు చూస్తున్నాను. ఏమిటండి ఇదంతా? మన శోభనం పెళ్లి చేసుకుంటారని పిలిపించి. చూడు, నువ్వు ఇట్లా నా చేలాన్ని చంకెత్తడం ఏమీ బాగోలేదు. మా నాన్నతో చెప్తే పిల్లాగిలా పళ్ళు రాలిపోతాయంటాడు. అందుకే ఇది ఏర్పాటు చేశాను. నీకు ఉద్యోగం ఇప్పించాను, ఉంటానికి వెళ్ళిపించాను. మరి పెళ్లి చేసుకోను, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. అంటే పెళ్లి కాకుండానే మీతో కాపురం చేయమంటారా? చెయ్యాలి, తప్పదు. ఇట్టాగే కొంతకాలం చేసుకున్నాక మనకు బిడ్డ పుట్టాక నాన్న ఇడిగో నీ మనవడని చేతిలో పెట్టేస్తాను. అప్పుడేం చేస్తాడు? సచ్చినట్టు అచ్చింతలేస్తాడు. అయితే నిజంగా చేసుకుంటారా? నీ గుండెల మీద వస్తు. మీరెంత మంచివారండి.
యశోద, నేను నీకు చాలా న్యాయం చేశాను. పైలోకంలోనైనా నిన్ను కలుసుకున్న క్షమాపణ చూద్దామనుకుంటే నేను పాపాత్మనైపోయాను. వచ్చే జన్మంటూ నాకుంటే నిన్నే వివాహం చేసుకుని ఈ జన్మలో చేసిన అబ్బాయి విజయ్, ఏమోయా ఇవాళ మీ చెల్లెలు రైలుకి వస్తుంది అనుకుంటా. మరైతే స్టేషన్కి వెళ్ళలేదరా నువ్వు? ట్రైన్ లేటంట. అయితే ఈ ఏడాదితో మీ ఇద్దరు చదువులు పూర్తయిపోతాయన్నమాట. అంతే కదా మావయ్య. రే అబ్బాయి విజయ్, మీ చెల్లి వచ్చేసింది. అరే రామ్మా, నేను ఇప్పుడు స్టేషన్ బయలుదేరదాం అనుకున్నాను, ఈలోగా నువ్వే వచ్చేసావు. ఏమమ్మా అనురాధ, పరీక్షలు బాగా రాసావా? మావయ్య. రే రాంబాబు, విజయ్ చెల్లి వచ్చింది, ఒకసారి బయటికి రారా. అదేంటి మావయ్య, నా చెల్లి ఏమిటి, నీకు మేనకోళ్ళు కదా? సంగతి నాకు తెలుసులేరా. ఆ మాటకు వస్తే మేనకోళ్ళు ఏమిటి, కోళ్ళ కూడా కావచ్చు. ఏ మరదలా, నేనన్నది రైటేనా? అదేం చెప్తుందిరా ఆడపిల్ల. ఇదిగో డబ్బు. డబ్బు అట్లాగనే పెట్టేది ఏమిటి, ఒంటి మీద చొక్కా కూడా లేకుండా? రే రే, శ్రీకృష్ణుని ఎప్పుడన్నా చూసావా? చొక్కా వేసుకున్నాట. రాముడిని ఎప్పుడన్నా చూసావా? లేదు. చొక్కా వేసుకున్నాట? తెలియదు. వాళ్ళంతా నాకన్నా బాగా డబ్బున్న వాళ్ళేరా. అయినా చొక్కా ఎందుకు వేసుకోలేదు అంటే అవతలి వాడు అప్పడుగుతాడేమోనని. అవును, ఇదేమిటి కిందటి వారం కన్నా ఈ వారం 1000 తగ్గినట్టుంది. ప్యాకాట్లో పోయింది. ఆ ముద నష్ట ప్యాకాట్ నువ్వు మానవా? ధర్మరాజుని ఎప్పుడైనా చూసావా? నలమహారాజుని ఎప్పుడైనా చూసావా? వాళ్ళందరూ ఇడిట్సా? వాళ్ళు కూడా ఆడారు. వాళ్ళంతా మహారాజులరా, ఆస్తులు పోయినా శిస్తుల రూపంలో వసూలు చేసుకుంటారు. సరే, నా క్లబ్ టైం అయింది, వెళ్ళొస్తాను. ఉరేయ్ ఉరేయ్ ఉరేయ్, వెధవన్నర వెధవ అని. అబ్బాయి విజయ్, నేను కూడా అలా పొలం వెళ్ళొస్తా. ఏమ్మా, పరీక్ష బాగా రాసావా? బ్రహ్మాండంగా రాశాను. అదే మీ ఫ్రెండ్ ఎలా ఉంది? ఫ్రెండా? ఎవరు? అదే ఓ సుభాషిణ. బాగున్నట్టే లేదు. నేను వచ్చేటప్పుడు ఇలా అలవోకగా చూస్తూ మీ అన్నయ్యని అడిగానని చెప్పవే అంది. పిన్ని 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 డాడీ, పిన్ని వాళ్ళు ఎవరు కనిపించలేమిటి? పిన్ని ఇక్కడ ఉండదమ్మా. మరెక్కడుంటుంది? నా ఇంట్లో. మీ ఇంట్లోనా? మరి ఇదెవరిల్లు? ఇది నీ ఇల్లమ్మా. నా ఇల్లా? ఏమిటండి మీరనేది? అవునమ్మా, ఇంతకాలం ఏ మనిషికి భయపడి నిన్ను దూరంగా పెంచుకున్నాను, ఇప్పుడు కూడా అదే మనిషికి భయపడి నిన్నిక్కడ ఉంచుతున్నాను. డాడీ, బేబీ, మీ పిన్నికి నిజానికి నువ్వు బతికున్నట్టు కూడా తెలియదు. నీ పసితనంలోనే నువ్వు చచ్చిపోయావని అబద్ధం చెప్పావు. ఎందుకని? పిన్నంత రాక్షస? నేనని తెలిస్తే నన్ను చంపేస్తుందా? చెప్పు డాడీ. అలా అని కాదు, తెలిసి తెలిసి ముళ్ళ కంచె మీద పట్టు వస్త్రం ఆరేస్తావా తల్లి? అన్నీ ఆలోచించి నిర్ణయం చేశాను. కొన్నాళ్ల పాటు ఈ అజ్ఞాతవాసంలోనూ ఉండక తప్పదు. ఇన్నాళ్ళు దూరమైన మీ ఆప్యాయతకు అనురాగానికి దగ్గరగా బ్రతకొచ్చని, ఇన్నాళ్ల నా ఒంటరితనాన్ని మర్చిపోవచ్చని ఎంతో ఆశపడ్డాను. ఇప్పుడు ఈ బంగారు పంజరంలో నన్ను ఒంటరిగా విశ్రాంతి తీసుకోమంటున్నారు. ఇంతకంటే జైలు జీవితమే నయం డాడీ నాకు. అలా అనకూడదు బేబీ. నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉండలేకపోతే పంచి మన ఆఫీసులో పంచి నాకు పర్సనల్ సెక్రటరీగా ఉంది. రోజు నన్ను చూసుకుంటూ నా దగ్గరే ఉండొచ్చు. పర్సనల్ సెక్రటరీ కదా? కానీ చూడమ్మా, ఆఫీసులో నువ్వు నన్ను డాడీ అని పిలవకూడదు. పిన్ని మంచిది కాదని నన్ను దూరంగా ఉండమన్నారు. ఇప్పుడేమో ఇతరుల ముందు మిమ్మల్ని డాడీ అని పిలవద్దంటున్నారు. మీ మాటలు వింటుంటే నేను అసలు మీ కన్న కూతుర్నేనా అని అనుమానం వస్తుంది. చెప్పండి, ఎవరో పరిపాలిసిన పసిబిడ్డను తీసుకొచ్చి దానికి సుభాషిణి అని పేరు పెట్టారు. అంతకు మించి మనిద్దరి మధ్య ఏ సంబంధం లేదు. అవునా? చెప్పండి డాడీ, చెప్పండి. కాదమ్మా, నువ్వు నా కన్న బిడ్డవేనమ్మా. నా రక్తాన్ని పంచు పుట్టిందానివి. నా అరిచేతిలో లేని అదృష్ట రేఖవమ్మా నువ్వు. తన సంతానం తన్ని నాన్న అని పిలవాలని, ఆ పిలుపు విని పులకరించిపోవాలని ప్రతి తండ్రి ఆరాటపడతాడు. కానీ నా దౌర్భాగ్యం అదృష్టాన్ని మింగేసిందమ్మా. చూడు బేబీ, నీ తల మీద 4 అక్షతలు వేసి
నిన్ను ఆశీర్వదించి నిన్ను అత్తవారింటికి పంపే భాగ్యాన్ని నాకు కలగజేయాలని నువ్వు అనుకుంటే నేను చెప్పినట్టు నాకు నడవక తప్పదమ్మా. బేబీ, కాంతమ్మ, నాకు టైం అయింది. ఏమిటండి ఇది? అంటే దాన్ని ఇంకా మర్చిపోలేదన్నమాట. ఇన్నాళ్ళు నేను మనసులేని కాపురం చేస్తున్నాను అన్నమాట. మిమ్మల్ని దైవంగా నమ్ముకునే మహా ఇల్లాలు నన్ను మర్చిపోయి ఒక రోగిస్తే దాని గురించి. యశోదకి నీకు పోలిక. ఆనాడు నీ పాపిష్టి మాటలు వినేదాన్ని దూరం చేసుకున్నాను. సాఫీగా సాగిపోయే నా జీవితంలో నేనే కల్లోలాన్ని సృష్టించుకున్నాను. ఇదిగో, నా మీద కడుపు మంటతో యాచి అనాథాశ్రమానికి గుళ్ళకి గోపురాలకి రాటావో నేను ఊరుకోను. నేను బ్రతకుండా పరిచయాన్ని కొను. గొడ్రాలి ఈ ఆస్తి మీద నీకెందుకే అంత మమకారం? నేను గొడ్రాలను చిన్న చూపు చూసావో ఊరుకునేది లేదు. ఈ ఆస్తి మొత్తం నా మేనల్డ్ పేరు రాయాలి. వాడి సార్ నేనెందుకు రాయా? ఎందుకేమిటి? వాడు నా రక్త సంబంధం. ఇందులో ఏమైనా తేడా జరిగిందో నేను గొడ్రాల్ని కాదు, రాక్షసిగా కూడా మాట్లాడు. నా సావుకారుడు నువ్వే అని ఉత్తరం రాసి మరీ చేస్తాను. కాబోయే భార్య అజంతా శిల్పంలా మనల్ని ఆహ్వానిస్తున్నట్టుంది. ఈ పూటకి ఫుడ్ మానేసి శోభనం చేసేసుకుందాం. లవ్ చేసుకుందానే కాబోయే పిల్ల. నా మాట విను. ఏం జరిగిందంట? ఏం జరిగిందిరా? ఎందుకు మా వాడిని ఇలా గొడ్డులు బాదినట్టు బాతున్నావు? పశువులా ప్రవర్తించినందుకు. ఇంతకీ మా వాడు చేసిన దాంతో తప్పేమిటంట? మోయా, అవునరా, వాడిద్దరు కాబోయే భార్యాభర్తలు. ఏదో సరసం ఆడబోయి ఉంటాడు. కరెక్ట్, అందుకే ఆడబోయాను. ఈ తాగుబోతూ జోదా సన్నాస్కి నా చెల్లించి పెళ్లి చేస్తాను. ఆ మాగండానికి సిగ్గులేదు. ఏం కూసావురా? నా కొడుకు తాగుబోతా, జూదగాడా. ఎదురుగా కనిపెట్టాలా? ఆ సంగతి నాకు తెలుసు. తెలిస్తే కొడుకుని అద్దెగానే పెంచుతావా? నోటికొచ్చినట్లా మాట్లాడుతున్నావు. ఇన్నాళ్ళు వాడి సొమ్ము తినేరా? మీరిద్దరూ పెరిగి పెద్దవాళ్ళైంది, చదువుకుందేనో. అది తెలుసుకో. అది వీడి సొమ్మెలా అవుతుంది. మా తల్లిదండ్రులు పోయే సమయానికి మాకు 10 ఎకరాలు ఆస్తుంది. అబ్బా, బాగానే తెలుసుకున్నావే లెక్కలు. మీ నాన్న చచ్చే నాటికున్న అప్పులు తీర్చేసరికి మీ ఆస్తి హారతి కర్పూరంలా ఎప్పుడో కరిగిపోయింది. ఇప్పుడు మీరు బతుకుతోంది మా దయాదాక్షిణ్యాల మీద, మా దయాదాక్షిణ్యాల మీద. నీ చెల్లెలు నా కొడుకిచ్చేయటం ఇష్టం లేకపోతే తక్షణం బయటికి పోండి. నీ చేత చెప్పించుకుని బయటికి వెళ్ళవలసిన కర్మ మాకేం పట్టలేదు. చూడు, నువ్వు ద్రోహం చేశావని, మా ఆస్తి కాజేశావని తెలిసి కూడా నిన్నెందుకు క్షమిస్తానో తెలుసా? అనాథలైన మమ్మల్ని పెంచి పోషించావన్న కృతజ్ఞతతో. ఆ సంగతి తెలియదులే. పదమ్మా. గాడిద కొడక, ఇదంతా నీ మూలానే వచ్చింది. నన్ను నోరు ముయ్య. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదన్నయ్యా. మన పొలం మనం తీసుకుని ఆ ఊళ్ళోనే వేరే ఇంట్లో ఉండాల్సింది. కానీ ఊరొచ్చి ఎలా బ్రతుకుతాం? నీకు నా మీద నమ్మకం ఉంటే నాకు నా గుండె ధైర్యం మీద నమ్మకం. గుండె ధైర్యం ఒకటే బ్రతుకు తెరువు చూపించగలదా? ఉద్యోగం లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతాం? నా మెళ్ళో గొలుసు, నీ చేతుకున్న వాచి ఖర్చు అయిపోయాక ఏం చేస్తాం? చూడమ్మా, ఈ దేశంలో ఉద్యోగాలు చేసే బ్రతకాల్సిన అవసరం లేదు. బ్రతుకు తెరుగు చాలా మార్గాలున్నాయి. రిక్షా లాగచ్చు, మూటలు మోయచ్చు, రాళ్లు కొట్టచ్చు. నీకంతా నవ్వులాటగానే ఉంటుంది. నవ్వులాట కదమ్మా, నువ్వు నా నవ్వుల పంటవి. నీ ముఖంలో చిరునవ్వు చూడటానికి, నీ బ్రతుకులో వెన్నెల కాయటానికి నేను ఏ పని చేయడానికైనా సిద్ధమేనమ్మా. అన్నయ్య, కళ్ళు మూసుకుని సైకిల్ దుక్కుతా నిన్ను. కోపరికయ్యా, సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ పొరపాటు నీ బండి తగిలాను.
కావాలంటే నీ పప్పులని నేనే పెడతాను తప్ప. ఆ పప్పులో ఉడకం మర్యాదగా శనక్కాయలకు 10 రూపాయలు, 10 బఠానీలకు 8 రూపాయలు, 18 ఉల్లిపాయలకు 3 రూపాయలు, 21 నిమ్మ చెక్కలకు 2 రూపాయలు, 23. అవును 23. కచ్చి కదులు. అయ్య బాబాయ్, అంత డబ్బే నా దగ్గర లేదయ్యా. అర్థమైంది, కావాలంటే తీసుకో. అక్కర్లేదు. అక్కర్లేదా? వెరీ గుడ్, చాలా మంచి వాళ్ళు ఉన్నావు. వస్తానా మరి? సైకిల్ ఇక్కడ పెట్టెళ్ళు. ఇది అదే సైకిల్ అయ్యా, ఇవ్వకపోతే అబద్ధం చేసుకుంటాడు. సైకిల్ పెట్టకపోతే నీ చొక్కాలాగు విప్పెళ్ళు. ఆగయ్యా, ఇది చాలా న్యాయమయ్యా. వేరుశనగ పప్పుల ఖరీదుకి నీ చొక్కా తీసిస్తావా లేక బలవంతంగా తీసుకోమంటావా? అరుపు గుండెలు ఊడిపోతాయి, నేను ఎవరు తీసిస్తాను. ఇదిగో బఠానీలకు నీ బాబిస్తారా? మరి ఇంత ఘోరంగా సాటి మగవాడిని పట్టుకుని ఇలా నడి రోడ్డు మీద వస్త్రాపణం చేయడం ఏం బాగలేదు. మన మగజాతికి అవమానం. ముందు ప్యాంట్ ఇప్పు. ఇప్పు. ఉల్లిపాయలకి నీ బనీను, నిమ్మ చెక్కలకి నీ డ్రాయర్ కూడా విప్పేయి. విప్పేయి. ఉల్లిపాయలకి నా బనీను అన్నావు, ఓకే, ఐ డోంట్ వరీ. నిమ్మకాయలు మట్టుకు నీవి కావనుకుని అవి నా కోసం వదిలేవాయి. అదేం కుదరదు. నా కోసం వదిలేవాయి ప్లీజ్. అవి నా కోసం వదిలేవాయి ప్లీజ్. అవి కోసం వదిలే. ఇది వదిలేస్తాను. నా కోసం వదిలేవాయి. నా కోసం వదిలేవాయి. నా కోసం వదిలేవాయి. బాగుండదు, అసహ్యంగా ఉంటుంది. వదులు 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 వదులు. బాగుండదు. ఏంటి గొడవ? హలో విజయ్, ఏంట్రా బాగున్నావా? చాలా కాలం అయింది. మన వాళ్ళంతా బాగున్నావా? నీ పరిచయాల తర్వాత నాకు ఇవ్వాల్సిన 23 రూపాయలు ఇవ్వండి. ఏమిటో నీ దబాయింపు? మాడిస్తానులే గురు. ఇందాక నుంచి ఊరికి వస్తున్నాడు. 23 రూపాయలు వాడు మానబాయి. తీసుకున్నావు కదా ఆ గుడ్డలు బాయ్. అలా చెట్టు చాటుకు వెళ్దాం పద. నేనెందుకురా? బట్టలు వేసుకోవాలి, వేసుకుంటే అందరూ దచ్చుకుంటారు. అందుకు నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చుగా? అవును, నేను ఒక్కనే వెళ్ళొచ్చు కదా. వెళ్ళ. అయితే కట్టుబట్టలతో తోడబుట్టిన దాంతో కలిసి వచ్చి పంచవట్లో దిగేసామన్నమాట. ఎక్కడైనా ఒక ఇల్లుంటే చూడరా. అప్పిచ్చేవాడిని వైద్యుడిని ఇంట్లోనే ఉంచుకోమన్నాడు సుమతి శతకం రాసిన వాడు. లంకంత మా కొంపలో సగం నీదే అని ప్రమాణం చేస్తున్నాం. అమ్మయ్యా, ఒక ప్రాబ్లం తీరిపోయింది. ఇక ఉద్యోగం దొరికితే. ఆగు ఆగాగు. వందే మాతరం. మై గాడ్, ఏమిటి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారాన్ని సూచించే శుభలేఖలు, ఐ మీన్ వాంటెడ్ కాలమ్స్. నువ్వు కింద నుంచి రా, నేను పైనుంచి వస్తాను. ఈ కంపెనీ భేషుగా ఉందిరా. అంతే కదరా, ఉన్న ఊళ్ళోనే ఇంటర్వ్యూ, కానీ ఖర్చు కూడా ఉండదు. పోదాం పదా. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? నేను ఈ హోటల్ అసిస్టెంట్ మేనేజర్ని. మా ఆపరేటర్ గారు మీతో ఒకసారి మాట్లాడాలన్నారు. నాతో ఏం మాట్లాడతారు? మా అన్నయ్య వచ్చాక మాట్లాడమనండి. లేదమ్మా, మా ఆపరేటర్ గారు ధర్మాత్ముడు. మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళని, ఇద్దరూ చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ప్రొద్దున హోటల్లో బిల్లు కట్టడానికి డబ్బు లేక మీ అన్నయ్య గారు తన వాచి ఇచ్చారట. అది చూసిన మా ఆపరేటర్ గారు మనసు కరిగిపోయి ఈ హోటల్లో మీకు టైపిస్ట్ గా ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అన్నయ్య అక్కడే ఉన్నారా? ఉన్నాడమ్మా, మిమ్మల్ని తీసుకురమ్మంటాడు. రామా ప్లీజ్. రామా రా. ఆడదాన్ని సుట్టే నా నోరు పడిపోద్ది. అందుకని నువ్వు నన్ను ఏ తెచ్చినా వెయ్యొద్దు. అను 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 ఎందుకయా అంత కంగారు పడతావు? ఉద్యోగం లేదని బాధపడుతున్నావుగా. ఉద్యోగం కోసం వెళ్ళిందిలే మా పప్పేట దగ్గరికి. ఎక్కడున్నాడు మీ ప్రొపరేటర్? 10 నిమిషాలు కళ్ళు మూసుకో, 1000 రూపాయలు సంపాదించుకొస్తుంది. యు బాస్టర్డ్! ఎక్కడ మీ ప్రొపరేటర్? నాకు తెలీదు.
తెలీదు. ఎవరకమ్మా ఊరుకోమ్మా, వెళ్దాం పద పద. ఏమిట్రా, ఏం జరిగింది? తెలియకి హోటల్ దిగాంరా. మళ్ళాంటి గౌరవస్తులు ఉండే స్థలం కాదు ఇది. నాకు ఉద్యోగం లేకపోయినా ఇల్లు ఉందన్నానుగా. బ్రహ్మచారిని, ముందు వెనక ఎవరు లేరు. రండి మా ఇంటికి వెళ్దాం. అది కాదు. కమాన్ కమాన్ రండి. రమ్మా. నా మాట వినరా, పుస్తకం తీసుకుని 10 నిమిషాలు చదువు ఆయన. నాకు చదువు రాదు నాన్న. అయినా 33 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు చదువు ఎట్టా వస్తుంది? అబ్బా, ఇదేం బ్రహ్మ విద్య కాదురా, చిన్నపిల్లలు చదువుకునే పుస్తకం. దీన్ని పెద్ద బాల శిక్ష అంటారు బాబు. పెద్ద బాలు శిక్షో జైలు శిక్షో నాకు రాదు, నేను చదవను. ఫోన్ చదివితే నువ్వు వింటావా? ఇది చదవరా, భాష బాగుంటుందిరా. ఇప్పుడు భాష రాకపోతే డబ్బులు సంపాదిస్తున్నాగా. భాష కాదురా, భాష భాష. బాకీ మేకుంది, కొట్టి చెప్పు నాయన. అబ్బా, మేకులు కొట్టమని ఎందుకు నన్ను సబ్బు తింటావు? నీకు తెలియదు నాయన, మనం కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళం. పైగా నువ్వు పుట్టినప్పుడు నేను పెరగలు ఎత్తుకుంటూ ఉండేవాడిని. మన అదృష్టం బాగుండి మనం గొప్ప వాటిలో పడ్డాం. పైగా నువ్వు ఈ ఆస్తి కాబోయే వారసుడివి. భాష లేకపోతే 10 మంది చులకనగా చూస్తారా. ఇతరులు ఇళ్ల మీద పడి తినే మన ఓట్లు ఏమంటారో తెలుసా? పరాన్న బుక్కులు అంటారు. ఏం బుక్కులు? పరాన్న బుక్కులు అంటారు. పరాన్న బుక్కులు. భూ 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 భూకి మేకుంది, కొట్టు చెప్పు. భూ భూ భూ. ఒత్తుకుంటున్నాను నాయన, చదువు రాయరా. అయ్యయ్యో, నీ బ్రెయిన్ అన్నా నాకు ఇచ్చాడు కాదరా దేవుడా, సుఖపడేవాడిని. అయ్యో. ఏమిటండి, ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ? కన్నుల పండుగగా ఉందండి దృశ్యం. ఏ దృశ్యం అండి? అదేనండి, మీరు ఇలా కత్తిపీట ముందు కూర్చుని వంకాయలు స్టైల్ గా కూర్చుంటే ఆహా, ఏమని చెప్పను. ఈ ఇంట్లో ఆర్థిక లేదు కదండి. నాకు అప్పుడప్పుడు కళ్ళు వస్తుంటాయి. నాకు పెళ్ళైనట్టు నా భార్య కూడా ఇలాగే వంటగదిలో కూర్చుని తల నిండా మల్లెపూలు గుబాళిస్తుండగా ఇలాగే అందంగా నవ్వుతుంది. అప్పుడప్పుడు నా వైపు చిరుకోపంగా చూస్తూ ఇలాగే నీళ్లు నా మొహాన్ని చెందినట్టు, ఆమె కొంగుతో నా మొహాన్ని అద్దుకుంటున్నట్టు, ఇలాగే అచ్చు మీలాగే కోపంతో లేచి నిలబడ్డట్టు. ఏమిటండి ఇది? ఇందాక నుంచి నేనే బాగుతున్నాను, మీరేం మాట్లాడటం లేదు. అది కాదండి, మిమ్మల్ని చూస్తుంటే ఆ కళలన్నీ నిజమైనట్టు అనిపిస్తుంది. మీరేమంటారు? ఏమిటండి ఇది? అరటి తొక్క. అరటి తొక్క? అదిగో దాని మీద కాలేసి జారి పడిపోయి. ముందు మీరు బయటికి వెళ్ళండి, నేను పని చేసుకోవాలి. వెళ్ళమంటారా? వెళ్ళండి. టైం సర్లేదు. లేపవే లేపవే లేపాక్షి, చెయ్యిచ్చి లేపవే మీనాక్షి. లేపవే లేపవే లేపాక్షి, చెయ్యిచ్చి లేపవే మీనాక్షి. పట్టవాడు పడుచోడు, చెడ్డవాడు కాడమ్ము, లేపితే పుణ్యమే కామాక్షి, కంజాక్షి, కమలాక్షి. లేపవే లేపవే లేపాక్షి, చెయ్యిచ్చి లేపవే మీనాక్షి. పగలంతా పడుచు నీడబోతావని, రాత్రిరేళ్ల పక్క తోడుకుంటావని, చేర్లబడి జార్లబడి బోర్లబడి పోతున్నా.
నాకున్న వయసు నీదేనని నీ జోల లేక తాను నిదరోదని కన్నపడి మోసపడి మనసు పడి నేనున్నా పడ్డాను ఎప్పుడో నీ బుట్టలు పర్వాల నీ వేదిక వింతలు వలపుగా చూడవే వామాక్షి వనజాక్షి చలజాక్షి అర్రె లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి పట్టవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్మ లేపితే పుణ్యమే కామాక్షి కంజాక్షి కమలాక్షి లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి నీ చూపు రాపిడింక పడలేనని దాదాపు నువ్వు నేను ఒకటేనని చింతపడి చిక్కుపడి మొక్కుబడి చేస్తున్నా నీ చేయి తాకుతుంటే చెలిమేనని సొగసైన సెగ పెట్టే కలిమేనని కింద పడి మీద పడి వెంట పడి వస్తున్నా పడ్డాను సరదాల ఈ బురదలో సరసాల పొంగేటి ఈ వరదలో ఇద్దరికి మనసేలే తొలి సాక్షి అహై! మలి సాక్షి ఆహా! కడ సాక్షి అరే లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి పడ్డవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్మ లేపితే పుణ్యమే కామాక్షి కంజాక్షి కమలాక్షి లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి శివరామ్ గారు శివరామ్ గారు శివరామ్ గారు అబ్బాయ కోర్టు పచ్చిలాగా ఏమిటా కాగలు నాకు వినపడుతున్నా ఉంది చెవులు లేదు గుడ్ నైట్ మేడం ఓ మీరేనా ఇంటర్వ్యూ చేసేది ఇంకెవరు అనుకున్నాను గుడ్ మార్నింగ్ టేక్ యూ సీట్ ఓ థ్యాంక్ యూ ఆహా మీ రూమ్ చాలా బాగుందండి చల్లగా విశాలంగా ఎంత పనైనా హాయిగా చేసేయచ్చు ఇంత సుఖంగా రూమ్ దొరికితే మీ పేరు మా తాత పేరు పరశురామ్ మా నాన్న పేరు బలరాం నా పేరు శివరాం ఎంతవరకు చదువుకున్నారు తెలియనట్టు మాట్లాడుతున్నారు మీరు ఇక్కడికి చుట్టపు చూపుకు రాలేదు ఇంటర్వ్యూకి వచ్చారు అది గుర్తుంచుకొని సమాధానం చెప్పండి 15వ క్లాస్ వరకు అండి సరిగ్గా చెప్పండి 15th క్లాస్ మేడం వాట్ ఇస్ దిస్ కాంట్ యు ఆన్సర్ ప్రాపర్లీ మీరేదో భాషలో మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు ఓ గాడ్ క్వాలిఫికేషన్ ప్లీజ్ గాడ్ క్వాలిఫికేషనా నాకెలా తెలుస్తుందండి మీరు హిందీ ఇంగ్లీషు మాట్లాడగలరా ఇంగ్లీష్ లో రాయగలను హిందీ చదవగలను వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ ఆ టాకింగ్ ఇంగ్లీష్ లో రాదు హిందీలో రాయలేను మీతో ఇంకొంచెంసేపు మాట్లాడితే నాకు పిచ్చెక్కేటట్టుంది ప్లీజ్ గో అవుట్ థ్యాంక్ యూ మేడం ఈ ఉద్యోగం నాకు రాకూడదనే ఇలా పిచ్చి పిచ్చి సమాధానం చెప్పాను ఈ ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న అబ్బాయి బయట వెయిట్ చేస్తున్నాడు ప్లీజ్ అతనికి ఇవ్వండి ఈ ఉద్యోగం థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు ఏమైందిరా? విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మీరా మీరా మీరు ఇక్కడ నేను ఇక్కడ పర్సనల్ సెక్రటరీని మీరెందుకు వచ్చారు కమాన్ టేక్ యూ సీట్ థ్యాంక్ యూ అను ఎలా ఉంది బాగానే ఉందండి నాతోనే ఉంటుంది మీతోనా అంటే మా మేనమామతో చిన్న గొడవ జరిగింది అనుని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాను ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఇక్కడికి వచ్చాను డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ మీరు లోపలికి వెళ్ళండి థ్యాంక్ యూ హలో చక్రపాణి స్పీకింగ్ ఓ తమరా నమస్తే నమస్తే ఏమిటి చెప్పండి ఇజ్ ఇట్ తనమేనల్డా రైట్ మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళ అవసరం రావడమే మా భాగ్యం షూర్ ఓకే ఉంటాను సార్ సారీ మై బాయ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు ఉన్న ఒక్క పోస్టు కూడా ఫిలప్ అయిపోయింది తర్వాత కనిపించు
ఏమన్నారు? మంత్రి గారు ఫోన్లో ఏవో మంత్రాలు చెప్పించుంటున్నారు. ప్రస్తుతం ఖాళీ లేవని చెప్పారు. మీరు ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి బాస్ తో మాట్లాడతాను. నో ప్రాబ్లం. సార్, మీ ఆఫీసులో ఉద్యోగానికి కావాల్సింది రికమెండేషనా, అర్హత? ఏమిటమ్మా, ఏమైందమ్మా? విజయ్ అప్లికేషన్ మీరు సరిగ్గా చూసారా? అతను ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్, గోల్డ్ మెడలిస్ట్, స్పోర్ట్స్ లో ఛాంపియన్. అలాంటి వాడికి మీరు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? మంత్రి గారు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి ఇవ్వాల్సి వచ్చిందమ్మా. 24 గంటలు మీతో ఉంటూ జీవితాంతం మీ దగ్గర పనిచేసే ఉద్యోగి పూర్వపరాలు మీరు చూసుకోకుండా ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పదవి పుచ్చుకొని వేలాడే మంత్రి గారి మాటలకే మీరు విలువిస్తారన్నమాట. అది కాదమ్మా. విజయ్ మా స్నేహితురాలు అన్నయ్య. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, అందుకే నేను ఈ ఉద్యోగం ఇప్పిస్తానన్నాను. ఇప్పుడు మాట తప్పితే మా స్నేహమే పోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. చూడమ్మా, సరే, నువ్వు చెప్పిన కుర్రాడికే ఉద్యోగం ఇస్తున్నా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వల్ల కాదండి. ఏమిటండి, ఏం జరిగింది? ఏం జరగడం ఏంటండి? సొంత విషయాలు కూడా నేను ఎప్పుడు ఇంత కష్టపడలేదు. ఎవరి కోసం కష్టపడ్డారు? మీ అన్న కోసం. నానా గడ్డి తిని నానా అగచాట్లు పడి ఉద్యోగం ఇప్పించాను. ఏమిటి, మా అన్నయ్యకి ఉద్యోగం వచ్చిందా? రాలేదు, నేనే ఇప్పించాను. ఎంత శుభార్త చెప్పారండి, చాలా థ్యాంక్స్ అండి. ఒట్టి థ్యాంక్స్ అయినా షేక్ హ్యాండ్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఇది ఇప్పించినందుకు, అదే ఇల్లు ఇప్పించినందుకు, మరి ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. మీరు 2 సార్లు థ్యాంక్స్ చెప్పారు, మరి నేను ఒకసారి థ్యాంక్స్ చెప్పద్దు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎరా చెప్పకుండా వస్తే అది అది నీకు ఉద్యోగం ఇప్పించారట? వీడా? నాకా? అవును, నీకంటే ముందుగా వెళ్ళి అడ్డమైన చెత్త సమాధానం చెప్పకపోతే నీకు వచ్చేదేమిటా ఉద్యోగం? మరెలా వచ్చిందన్నయ్య? నీ ఫ్రెండ్ సుభాష్ లేదమ్మా, ఆ అమ్మాయి ఇప్పించింది. సుభాష్ ఎక్కడుంది? వెంటనే దాన్ని కలుసుకుని థ్యాంక్స్ చెప్పాలి. ఒట్టి థ్యాంక్స్ ఏనా? పోనీ గ్రాండ్ గా పార్టీ ఇద్దాం. అలా అన్నా బాగుంది. ఉద్యోగం ఇప్పించింది తనైతే ప్లేట్ల మీద ప్లేట్లు మీరు ఖాళీ చేస్తున్నారేమిటి? వాడు పుట్టగానే అమ్మ అమ్మ అంటానికి బదులుగా ఆకలి ఆకలి అన్నాడు. అమ్మయ్యా, కడుపు నిండా తిన్నాను కదా, వెళ్ళి కాళ్ళు కడుకొస్తాను. అది వాడి జాతి లక్షణం. నేను మాత్రం చూసి కొడుకొస్తాను. ఆ రోజు హోటల్లో తప్పించుకున్న పిల్ల ఎక్కడుందే? అది ఎవరనుకున్నావు? ఇల్లు వదిలేసి వచ్చిన మా మామయ్య కూతురు. చబాజ్. అయితే ఇంకే, నీకు వరచైన దాన్ని నువ్వు సూచుకో, ఆ పక్కనున్న దాన్ని నేను సూచుకుంటాను. కమా. వెళ్దాం. ఆగు మిస్టర్, మీరిద్దరూ మర్యాదగా ఇక్కడి నుంచి లేవండి. లేచిపోవడానికి రెడీ. నేను రెడీ. నమస్కారం లేని మనుషులకి దూరంగా ఉండడం మంచిది. ఏ పోదాం. లేచిపోవడానికి రెడీ. నేను రెడీ. ఎవరైనా మీరు ఇది మా సీట్లో అని ఇక్కడ రాసుందా? రాసి పెట్టి ఉంటే చెప్పడం లేచిపోతాం. నువ్వు కూర్చో. ఇది నీ వడిని రాసుందా? ఒళ్ళెలా ఉంది? ఎలా ఉందా? నా దెబ్బకు తట్టుకోలేక ఇల్లు వదిలిచ్చావు, జ్ఞాపకం లేదా? దెబ్బ రుచి చూపించే వచ్చానురా, అది నీకు జ్ఞాపకం లేదా? తిన్నది చాలక నువ్వే తిన్నగా నన్ను వెతుక్కుంటూ వచ్చావు, పైగా కావాలని రెచ్చగొడుతున్నావు. ఇంతకు ముందు ఇల్లే వదిలిచ్చావు, ఇప్పుడు ఈ ఊరే వదిలిపోయేలా చేస్తాను. అది చూస్తాను రా.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆటల్లోనే అనుకున్నాను, ఫైట్స్ లో కూడా నువ్వు ఛాంపియన్ అనమాట. కొంప మునిగింది. వీడు మళ్ళీ మన ఇద్దరిని చూశాడు. లోపలికి వెళ్తున్నాడంటే వాడు మన ప్రొపరేటర్ గారికి మేనలుడట. బావమరుదులకి మేనలులకి భయపడి అన్యాయంగా ఉద్యోగం తీసాడంత ఫూల్ అంటావా మన బాసు? సార్, మిమ్మల్ని ఇద్దరు అయ్యగారు రమ్మంటున్నారు. అనుకున్నంత అయింది. ఆయన వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే కదా మనం భయపడేది. కమాన్. ఏమైనా సరే నువ్వు ఇవాళ అటో ఇటో తేల్చాల్సిందే మావయ్య. సర్లే, నువ్వు రెచ్చిపోకు. చూడు సుభాషిని, నిన్న సాయంకాలం ఆఫీస్ అవర్స్ అయ్యాక ఎక్కడికి వెళ్ళావు? మేమిద్దరం అశోక హోటల్కి వెళ్ళాం. చూసావా ఇద్దరం అంటుంది మావయ్య. నోర్మై, నిజమేనా? ఆఫీస్ టైం అయ్యాక మేము ఎక్కడికైనా వెళ్తాం. అడగటానికి మీరే. ప్రతి నెల మీకు చాలా రసిచ్చే పోపరేటర్స్. మీరేం భిక్ష పెట్టలేదే. నెలంతా కష్టపడి పనిచేస్తే జీతం ఇస్తున్నారు. నన్ను చటప్ అంది. సుభాషిని, నువ్వు హద్దు మీద మాట్లాడుతున్నావు. ఇందులో సుభాషిని తప్పే ఉంది సార్. చుట్టరికాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కష్టం చేసే మనుషులుగా మా నిజాయితీని అడ్డు పెట్టుకుని మేము మాట్లాడడంలో తప్పే ఉంది. నా దృష్టిలో తప్పే. పెళ్లి గాని ఒక ఆడపిల్ల, అందులోనూ నా కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి అలా ప్రవర్తించడం నేను సహించలేను. కరెక్ట్. అలా బుద్ధి చెప్పావయ్యా. మీరే మా నాన్నగారి స్థానంలో ఉంటే వివరాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడతారా? ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే కూతురు పరువే తండ్రి పరువు. నా కంపెనీలో పనిచేసే సిబ్బంది నలుగురు తిరిగే చోట షికార్లు చేయకూడదు. అలా చేసి ఈ కంపెనీకి అప్రతిష్ట తేకూడదు. కానీ నేనైతే మీలాంటి తండ్రిని వదులుకోవడానికి సిద్ధపడతాను. నా మాట వినమ్మా. ఏదో నీ జాగ్రత్త కోసం చెప్పాను గాని. ఏం జాగ్రత్త డాడీ? నేనేం పసిపిల్లనా? మంచి చెడు నాకు తెలియదా? ఏదో ఉద్యోగం ఇప్పించారన్న కృతజ్ఞతతో నా స్నేహితురాలు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. నీ బావమరిది కొడుకు ఆ రోగ్ అక్కడికి వచ్చి నీచంగా ప్రవర్తిస్తే విజయ్ చావుగొట్టాడు. ఆ అక్కస్తో వాడొచ్చి ఉన్నది లేని కల్పించి చెప్తుంటే నువ్వు కూడా నమ్మి వాడిని వెనకేసుకొనొచ్చావు. అవును, వాళ్ళ మాట వినకపోతే మనం సుఖంగా బ్రతకలేము. అదే అదే నేను అడుగుతున్నాను. ఎన్నాళ్ళు ముసుగుల ముద్దులాట? అసలు మీరు వాళ్ళకి ఎందుకు భయపడాలి? మీరేమైనా దొంగతనం చేశారా? హత్య చేశారా? సారీ డాడీ, ఆవేశంలో నోరు జారాను. తప్పు లేదమ్మా, అంతకంటే మహాపాపమే చేశాను. ఏమిటండి వెతుకుతున్నారు? కత్తిపీట. దేనికి? ఆత్మహత్య చేసుకుందామని. ఆత్మహత్య ఎందుకు? ఎందుక? నా ప్రియురాలు నా బాధ అర్థం చేసుకున్నందుకు. కత్తిపీట డబ్బాల్లో ఉంటుందా? ఏం వేళకోళంగా ఉందా? ఇప్పుడే నీళ్లున్న నూతిలో దూకి చేస్తా. ఏమండి? మీ బాధ ఏమిటో చెప్తే నేను తీరుస్తాగా. ఏం చెప్పను? నువ్వు మీ అన్నయ్య పర్మిషన్ కావాలంటావు. వాడు నాకు ఉద్యోగం లేదు కనుక పర్మిషన్ ఇవ్వడు. అంచేత నేను ఆత్మహత్య చేసుకోవడమే మంచిది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తే ఆత్మహత్య మానుకుంటారా? ఏం అనుకుంటావు? ఏమన్నా ఏమన్నా సరిగా వినపడలేదు. మళ్ళీ 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 ఒకసారి చెప్పు. రే శివరాం, నీ జాతకం తంతే బూర్లు బుట్ల పడినట్లయిందిరా. నీకు మా ఆఫీస్లోనే టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం వచ్చింది. నిజంగా? నాకు ఉద్యోగం వచ్చిందా? టెలిఫోన్ ఆపరేటర్? గిర్రచ్ గిర్రచ్ గిర్రచ్. హలో, ఎవరు? అనురాధ. నేను శివరావుని మాట్లాడుతున్నాను. మీ అన్నయ్య కొంచెం తోలు మందం అనుకుంటానే. ఎందుక? కళ్ళ ముందున్న ప్రేమలంతను గుర్తించకుండా అలక్ష్యం చేస్తున్నాడు కదా. నువ్వు డైరెక్ట్ గా చెప్పకూడదు. ఏం సౌండ్ వస్తుంది? నేనే లైన్ లోకి వచ్చారా? ముందు నీ ఫోన్ డిస్కనెక్ట్ చేయరా. దేనికిరా? ఎందుకంటే మీ ఇద్దరు పెళ్లికి మనం కనెక్షన్ ఇస్తున్నాం కాబట్టి. సరేరా, మీ నాన్న తాతయ్య ఈ పెళ్లి ఒప్పుకుంటారా? వాళ్ళంతా కాసిపోయారు. వాళ్ళు వచ్చేసరికి వారసుని చేతిలో పెడతాను. ఇంకేం చేస్తారు? అత్యంతలు మా మీద వెళ్తారు. ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందిరా. కానీ ఇది మాత్రం బాగుండలేదు. ఏది? ఇది. విజయ్, నువ్వెంత స్వార్థపరుడు అనుకోలేదు. నీ చెల్లెలు కోరుకున్న మనిషితో పెళ్లి జరిపించావు. మరి నిన్ను కోరుకునే ఆడపిల్ల సంగతి పట్టించుకోవే. మనల్ని ఆదరిస్తున్న బాస్ కి మనం కలిసి తిరగటం ఇష్టం లేదు సుభాష్ని. తిరిగితే నీ ఉద్యోగం పోతుందని భయమా? కాదు, నీ ఉద్యోగం పోతుందని భయం.
పోతే పోని బోర్డు ఉద్యోగం ఎవరికి కావాలి? అంటే నీకు వెనక ముందు ఎవరు లేరా? ఎవ్వరు లేరు. ఓహో, అదే పెద్ద చిక్కు. ఉద్యోగం చేసుకుని పొట్ట పోషించుకున్న ఆడపిల్లని మోసం చేసి పెళ్లి చేసుకుని ఉన్న ఒక్క ఆధారం పోగొట్టానని నలుగురు చూసి నవ్వుతారు. అంటే నలుగురు నవ్వుతారనే భయంతో మన దూరంగా ఉండాలా? అంతే. అంతేనా? నలుగురు చూస్తారు, బాగుండదు. నవ్వితేనవని. ఏయ్, నవ్వితే నవ్వింది ఊరు వాడా, తిట్టితే తిట్టింది చెట్టు చేమా, నీ ఆటే రేవు కాడని ఆటే నిన్ను చూసి యువనా యువనా కసిపీర కన్న కౌగిళ్ళు పెట్టనా పెట్టనా కనిపీర ప్రేమ పొంగళ్ళు. నవ్వితే నవ్వని బురువడా, అరే తిట్టితే తిట్టని చెట్టు చెమా, బడరేవు తోపు కాడ బడగాలి ఊపు మీద తీర్చనా తీర్చనా తన వేసి ప్రేమ వెక్కిళ్ళు చల్లనా చల్లనా నిప్పుల్లో వలపు సమిళ్ళు. కూడబంట ఈడు కసురుకుంటది, కంచె కూడా చేను కాక మేసిపోతది, సిగ్గుమొబ్బ బుగ్గ నింద ముసురుకుంటది, కోడగాలి సోకగాని చెదిరిపోతది. బుజ్జగించి చెబుతున్న బుంగమూతికి తిట్టవద్దని తీపి ముద్దని, తిట్టవద్దని తీపి ముద్దని. ఆ తిట్టు తీపి ఈ ముద్దు తీపి వేడి గిక్కి పోకురా వెర్రి నాయనా, వేళ చూసి బెర్రికి మందు వేయనా. నవ్వితే నవ్వని బుర్రువడ, తిట్టితే తిట్టని చెట్టు చెమా, నీ ఆటే రేవు కాడని ఆటే నిన్ను చూసి యువనా యువనా కసిపీర కన్న కౌగిళ్ళు చల్లనా చల్లనా నిప్పుల్లో వలపు చన్నీళ్ళు. పైట మీద పడ్డ సోపు జారుతున్నది, జారుతున్న పైట కాస్త సర్దుతున్నది. పొంగి పొంగి వయసు నింగి మంటుతున్నది, తొంగి తొంగి చూడకుంటే తొందరైనది. తొడిమ తాగి పోవస్తా పూల వేళకి, మొగ్గ విచ్చని సిగ్గు తీరని, మొగ్గ విచ్చని సిగ్గు తీరని. ఆ సిగ్గు తొలగే ఈ కొంగు తొలగే, ఎంతసేపు పట్టనమ్మ పాడు ఓపిక, చెంతకొచ్చి తీర్చవమ్మ పడుచు కోరిక. నవ్వితే నవ్వింది ఊరు వాడా, తిట్టితే తిట్టింది చెట్టు చెమా, బడరేవు తోపు కాడ బడగాలి ఊపు మీద తీర్చనా తీర్చనా పెనవేసి ప్రేమ వెక్కిళ్ళు పెట్టనా పెట్టనా చలిదీర ప్రేమ పొంగళ్ళు. ఏమిటి ఫోటోల కథ? మీరు ఈ ఆఫీసులో ఉద్యోగస్తులా, రోడ్ సైడ్ రోమియోలా? మాట్లాడవే. మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలు? సుభాషిణ్ణి పెళ్లి చేసుకునే అధికారం నీకెవరిచ్చారు? నాకు తెలిసినంత వరకు సుభాషినికి నా అన్న వాళ్ళెవరూ లేరు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాళ్ళు ఎవరూ లేనప్పుడు
మేము అనుమతి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరుంటారు సార్? తనకు కావలసిన వాళ్ళు ఎవ్వరూ లేరని ఆ అమ్మాయి నీకు చెప్పిందా? ఉన్నారని మీకు చెప్పిందా? మిస్టర్ విజయ్ కుమార్, దిస్ ఇస్ టూ మచ్. నీకు ఇది వరకే చెప్పాను, ఆ అమ్మాయితో తిరగొట్టాను. సారీ సార్, మా వ్యక్తిగత జీవితాల్లో మీరెందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఈ ఆఫీసులో ఇంతమంది స్టాఫ్ ఉండగా మా మీద మీరెందుకు నిఘా వేస్తున్నారు? మేము వేసే ప్రతి అడుగు ఇది తప్పని మీరెందుకు ఎత్తి చూపిస్తున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే, యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్. నేనే రాజీనామా ఇచ్చేస్తున్నాను. ఏమిటి రాజీనామా? ఎవరిది? మీ పర్సనల్ సెక్రటరీది. సుభాషిణి. సారీ సార్, ఆఫ్టర్ ఆల్ మీరు నాకు బాస్ మాత్రమే. మీకోసం నేను కోరుకున్న మనిషిని పోగొట్టుకోలేను. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్. We want your services. మీలాంటి యోగ్యులు బుద్ధిమంతులు మాకు కావాలి. ప్లీజ్ గో టు యువర్ సీట్స్. అడుగు, వస్తున్నాడు, అడుగమ్మా. ఆగండి. ఆఫీసులో సుభాష్ అనే పిల్ల విచ్చలవిడిగా తిరుగుతుంటే అది మన కోటిగారు చూసి చెప్తే దాని మాటలు విని ఉద్యోగులను తీసేయకుండా ఉంచాక ఏమిటి మీ ఉద్దేశం? నీకు ఆఫీసు విషయాలు అనవసరం. అంటే ఇంట్లో వాళ్ళకంటే మీకు బయట వాళ్ళే ఎక్కువ అన్నమాట. ఎవరు బయట వాళ్ళు? వాళ్ళే సుభాశ్రీ విజయ్. వాళ్ళ ఆఫీసులో చేరాక మన బిజినెస్ రెండింతలైంది. చాలా శ్రద్ధగా పనిచేస్తారు వాళ్ళు. మన పరువు పోయాక వాళ్ళు మన ఆస్తిని రెండింతలు చేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? మన ఆఫీసులో పనిచేసే ఇద్దరు ఉద్యోగస్తులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మధ్య మన పరువు ఎందుకు పోతుంది? అబ్బాయి మాట వినలేదంటే మన పరువు పోయినట్టేగా. ఎవడా అబ్బాయి? ఈ భాషలోని చవటేగా నీకు అబ్బాయి. భాష రానంత మాత్రాన మా అన్నయ్య కొడుకు మన దత్తుపుతాడు అనుకున్నాగా వాడి మాట వినకపోతే ఎలా? చబాచ్, అలా అడుగట్టా. నేను చచ్చాక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అంతవరకు నోరు మూసుకు పడి ఉండండి. అమ్మాయి, ఈ రూట్ లాభం లేదు, మరో రూట్ లో వద్దాం. నువ్వు నన్నే నమ్ముకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూసే మీ క్లబ్ లో డాన్స్ చేస్తున్నాను. రేపు మీరు నన్ను పెళ్లి చేసుకోగానే ఈ వృత్తి మానేసి మిమ్మల్ని నమ్ముకుని వెళ్తాను. మళ్ళీ రేపు పొద్దున వచ్చి తీర్చుకుపోతాను. వెల్కమ్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదమ్మా. డబ్బున వాళ్ళతో తిరిగితే వచ్చేది నష్టమే కానీ లాభం కాదమ్మా. అమ్మా, ప్రతిరోజు నువ్వు గీతోపదేశం చేయక్కర్లేదు. నాకు అతనిపై నమ్మకం ఉంది, అంతే. హాయ్, కమ్ ఆన్. త్వరగా ఎక్కువే కమలా, టైం అయింది. ఆగిపోయింది, దిగు. నాకు బస్ వచ్చింది, నేను వెళ్తాను. ఏం మగాలండి మీరు? అయ్యో, నీకెందుకు వచ్చింది అనుమానం? ఆడపిల్లని ఒంటరిగా కష్టపడుతున్నాను, ఆ దెబ్బకూడదు. ఎవరిని కొట్టాలి? ఈ స్కూటర్ని. కూటన్నా? ఓకే, దాందే ఉంది. ఏం దెబ్బండి మీది? బాలే ఉంది, ఒక్క దెబ్బతో స్టార్ట్ అయిపోయిందే. ఎక్కండి, ఎక్కడికి? మీ ఇంటికి డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆపండి ఆపండి, ఇదే మా ఇల్లు. ఆపండి. టాటా. బాయ్ బాయ్. సీరియో. బాయ్ బాయ్. టాటా. సీరియో. బాయ్ బాయ్. ఎవరా పిల్ల? ఏమై? టాటా చీరియాలు పళ్ళికి ఇస్తున్నారే ఆ పిల్ల. టాటా టాటా కాదు, బాటా. అసలు ఈ గవర్నమెంట్ ఏమైపోయింది? ఈ రోడ్లు ఏమిటి? చీ అని చేదరించుకుంటున్న అమ్మాయి. షో, హరికథలు కట్టి పెట్టి ఆ పిల్ల పేరేమిటో చెప్పండి. పిల్ల పేరు ఏదో చెప్పిందే. లిల్లీ. దారిలో కలిసింది. బుల్లి సాయం చేశానంతే. బుల్లి సాయమా, ప్రేమ గాయమా? అయ్యో, నువ్వు అనురాధవా అనుమానం రాధవా? నా తాతకు ఒకటే వైఫ్, నా తండ్రికి ఒకటే వైఫ్, నాకు. నీకు మాత్రం ఇద్దరు కావాల్సి వచ్చారా? చిచి, నీ అనుమానం మండిపోను. ఒక దెబ్బ వేయమంటే వేశానంతే. దెబ్బ? చిచి,
చెప్ప మీద వేసానుకుంటావా? స్కూటర్ అయిపోతేను కాలుతో ఒకటే దెబ్బ ఫాట్ స్టార్ట్ అయిపోయిందంటే. అందుకని మిమ్మల్ని వెనకాల ఎక్కించుకొని తీసుకొచ్చి దింపిందంటారు. ఇది కరెక్ట్. ఇంకా కరెక్ట్ అయిన విషయం ఏమిటో చెప్పనా? విత్ ప్లెజర్. ఈ రోజు నుంచి మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. దాని స్కూటర్ మీద వెనక ముందు ఎక్కి తిరగండి అంతే. అను 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 మై డార్లింగ్, తలుపు తీ. నీ మీద ఒట్టు, ప్రమాణ పూర్తిగా అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. తలుపు తీ, తలుపు తీ అను, తలుపు తీ అను.